చేయబోతోంది, ఏం చేయబోతున్నాం లాంటి అనేక అంశాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా మారిన చంద్రబాబును చూస్తారంటూ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఈసారి అధికారుల పాలన కాదని ప్రజాపాలన ఉంటుందని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్యను సరే అప్పుడే వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం, వెంటనే పరిష్కారం చేద్దామంటూ పలు అంశాలకు సంబంధించి మాట్లాడారు. మరొక వైపు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దృష్టి పెట్టేందుకే ఎక్కువగా అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇవాళ ఎంపీలు గెలిచిన నేపథ్యంలో ఎన్డీఏ ఈ కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో కీలకంగా మారిన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలకు సంబంధించి చర్చలు జరిపి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. చట్టపరంగానే చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే టీడీపీ నేతలు అయితే ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎవరైతే ఐపీసీని కాకుండా వైసీపీని అమలు చేశారో వారందరికీ కూడా తిప్పలు తప్పనట్లుగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వారందరూ క్యూ కట్టి టీడీపీ అధినేతను కలిసే ప్రయత్నం చేసినప్పటికీ వారెవరికి అపాయింట్మెంట్ లేకపోవడంతో తిరస్కరించినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా జరుగుతున్న వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ లీడర్, సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ అనలిస్ట్, రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ లీడర్. అందరికీ నమస్కారం.